ధురంధర్ ఘన విజయం బాలీవుడ్ లో పెను మార్పులు తీసుకువస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు వరకు హీరో విలన్ సరైన హిట్ పడితే చాలు అనుకున్నారు. కానీ ఇప్పుడు ధురంధర్ రిలీజ్ తర్వాత హీరో విలన్ పూర్తిగా మారిపోయారు. ఎంతగా మారిపోయారంటే అంతకు ముందు కమిట్ అయిన మూవీస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. నచ్చితేనే సినిమా చేస్తామంటున్నారు. ధురంధర్ లో హీరోగా రణవీర్ సింగ్ నటించాడు. ఇక విలన్ రోల్ ను అక్షయ్ ఖన్నా పోషించాడు. రిలీజ్ కు ముందు వరకు వీరిద్దరికీ చెప్పుకోవడానికి పెద్దగా హిట్స్ లేవు. దీంతో అక్షయ్ ఖన్నా సినిమాకు 2 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. ఇక హీరో రణవీర్ సింగ్ దాదాపు 50 కోట్లు అందుకున్నాడు. ఇవి కూడా 2 సినిమాలకు కలిపి అందిన పారితోషికాలు. ధురంధర్ రిలీజ్ అయింది. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు అడుగు దూరంలో ఉంది. దీంతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్స్ గా మారిపోయారు అక్షయ్, రణవీర్ సింగ్. అందుకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో వీరిద్దరూ మళ్లీ ఆలోచనలు మొదలు పెట్టారు. ముందుగా హీరో రణవీర్ సింగ్ తాను చేయాల్సిన డాన్ 3 నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక అక్షయ్ ఖన్నా అంతకు ముందు తాను దృశ్యం 2 హిందీ వెర్షన్ లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాడు. ఇటీవలే దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ధురంధర్ రిలీజ్ తర్వాత ఇంకా తాను సేమ్ పోలీస్ ఆఫీసర్ రోల్ రిపీట్ చేయలేను అని మూవీ నుంచి తప్పుకున్నాడు అక్షయ్ ఖన్నా. అంతేకాదు రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో పెంచేశాడట. మొత్తంగా ధురంధర్ హీరో విలన్ ఇప్పుడు అంతకు ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.